నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. గత కొద్ది రోజులుగా భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై చిర్రుబుర్రులాడారు. రష్యాతో స్నేహబంధం కొనసాగిస్తున్న అక్కసుతో ఇప్పటికే భారత దిగుమతులపై 25% వాణిజ్య సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరోసారి టారిఫ్స్ గణనీయంగా పెంచుతామని ఇండియాను హెచ్చరించారు. రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ దేశం నుంచి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్ పై భారీగా సుంకాలు పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కస్సును వెళ్లగక్కారు. ఇప్పటికే భారత్ పై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఇప్పుడు మరిన్ని సుంకాలు విధిస్తానని తెలిపారు. రష్యా నుంచి చమురు భారీ మొత్తంలో కొనుగోలు చేసి బహిరంగంగా మార్కెట్లో ఎక్కువ లాభాలకు భారత్ అమ్ముకుంటోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు. రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్లో ఎంతమంది చనిపోతున్నారో వారికి పట్టింపు లేదని ఆరోపించారు. అందుకే భారత్ పై సుంకాలను మరింత పెంచబోతున్నామని తెలిపారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పై విధించిన 25% ప్రతీకార సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా దాదాపు 3 ఏళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో ఎవరూ వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదని ప్రపంచ దేశాలను అమెరికా బెదిరిస్తోంది. తమ మాట కాదని ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. అయితే భారత్ మాత్రం అమెరికా మాటలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. అమెరికా ఉడత ఊపులను పట్టించుకోకుండా మన చిరకాల మిత్రదేశమైన రష్యాతో వ్యాపార సత్సంబంధాలను అలాగే కొనుగోలు చేస్తోంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తిప్పుకొట్టింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకే భారత్ ను అమెరికా, EU లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. రష్యా నుంచి EU అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటుందని చెప్పింది. యురేనియం, పల్లాడియంను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుందని వెల్లడించింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుండి దిగుమతులు చేసుకుంటాయని పేర్కొంది. ఆ దేశాలు దిగుమతులు కొనసాగిస్తూ భారత్ను విమర్శించడం అన్యాయమని తెలిపింది. దేశ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ట్రంప్కు ఇదే నచ్చడం లేదు. మేం వద్దని చెప్పినా వినకుండా ఇండియా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఇందుకు ప్రతీకారంగా అమెరికాలో భారత దిగుమతులపై 25% వాణిజ్య సుంకాలు విధించాడు. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేసిందని ప్రచారం జరిగింది. ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు ఆపేయాలని తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచిదని పేర్కొన్నారు. అయితే ఈ వార్తను భారత ప్రభుత్వం వెంటనే తోసిపుచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపలేదని, మాస్కో నుంచి యథావిధిగా ఆయిల్ దిగుమతి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు టారిఫ్ల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగానాలను ఇటీవల అధికార వర్గాలు కొట్టిపడేశాయి. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నాయి. ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మౌనమే సరైన సమాధానమని, ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తెలిపాయి.